తెలంగాణలో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆమె రాష్ట్రంలోని 12,061 ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు 25 నుంచి 30% పెంచి ఇష్టరాజ్యంగా వసూలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఫీజు నియంత్రణ చట్టం గురించి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీలో ఆ అంశాన్ని విస్మరించడం సరికాదని విమర్శించారు. ఫీజుల నియంత్రణకు వెంటనే ప్రత్యేక అసెంబ్లీ నిర్వహించి చట్టం తేవాలని ఆమె డిమాండ్ చేశారు. యాజమాన్యాలు ఫీజులు పెంచుతున్నా టీచర్ల జీతాలు మాత్రం పెంచడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పాఠశాలల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. విద్యా సంస్థలో తెలంగాణ వారికే ప్రాధాన్యత ఇవ్వాలని, అన్ని శాఖలకు ముఖ్యమంత్రి మంత్రిగా ఉండటం రాష్ట్ర దౌర్భాగ్యమని కవిత వ్యాఖ్యానించారు. ఏప్రిల్ రానే లేదు. ఈ సిబిఎస్ఈ, ఐబీ ఇట్లాంటి స్కూల్స్ వాళ్ళు ఆల్రెడీ 25%, 30%, 40% ఫీజులు పెంచినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే అనేక జిల్లాలలో, హైదరాబాద్ మహానగరంలో మరీ ప్రత్యేకించి పేరెంట్స్ పోయి కంప్లీట్గా స్కూళ్ళ ముందు ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఫీజు కనబడడానికి ₹1,00,000 ఉంటుంది, కానీ ఇంకొక 30,000 అదనంగా, అది బస్సుకు అంటారు, స్కూల్కి అంటారు, బుక్స్కి అంటారు, రకరకాల పేర్లతో ఇంకొక 30,000 అదనంగా పేరెంట్స్ మీద బర్డెన్ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, అన్ని ప్రభుత్వాల్లో ఒక రూల్ ఉంటుంది. 1,30,000 ఫీజు అంటే ఎవ్రీ మంత్ తీసుకోవాలి ఫీజు, ప్రతి నెల తీసుకోవాలి ఫీజు. కానీ ప్రైవేట్ పాఠశాలలు ఏం చేస్తాయి, ఫోర్స్ చేస్తాయి పేరెంట్స్ని, మీరు 60% అప్ ఫ్రంట్ ఫస్ట్ కట్టేసేయండి. అంటే ఒక పేద మధ్యతరగతి ఉద్యోగికి భార్యాభర్త ఇద్దరు చేస్తే కూడా కుటుంబం వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నటువంటి ఒక చిన్న కుటుంబంలో 60% ఫీజు అంటే ₹60,000 ఒకటేసారి కట్టాలి స్కూల్ కంటే నిజంగా దేవుడు కనబడే పరిస్థితి ఉన్నది అలా తెలంగాణ రాష్ట్రంలో. ఈ విషయాల మీదనే, ఈ అంశాల మీదనే రేవంత్ రెడ్డి గారు పదే పదే బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నప్పుడు క్రిటిసైజ్ చేసి మీరు ఫీ నియంత్రణ చేయండి అని చెప్పినారు. మరి ఇవాళ 3 సంవత్సరాలు అవుతుంది, 3 బడ్జెట్ పెట్టుకున్నారు వీళ్ళు. మొన్న బడ్జెట్ సమావేశంలో కూడా నువ్వింత తిన్నావు అని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్పితే కనీసం పేద మధ్యతరగతి పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఫీజు నియంత్రణ కోసం ఒక చట్టం తేవాలి అని చెప్పి ఆలోచన ఈ ప్రభుత్వానికి లేకపోవడం అనేది సిగ్గుచేటు. నేను అర్జెంటుగా డిమాండ్ చేస్తూ ఉన్నా. గత 10-12 రోజులుగా ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ మహానగరంలో స్కూళ్ళ ముందట పిల్లల యొక్క పేరెంట్స్ చేస్తున్న ధర్నాలు చూసన్నా మీ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. అవసరమైతే స్పెషల్ అసెంబ్లీ సెషన్ పెట్టండి, అర్జెంటుగా చట్టం తీసుకురండి. ఆనాడు తిరుపతిరావు గారి కమిటీ ఏదైతే ఉండనో ఆ కమిటీ కూడా 8 to 10% ఫీజు పెంచుకోమని చెప్పింది ఎవ్రీ ఇయరు. ఇప్పుడు కొత్తగా మీరు చేసినటువంటి విద్యా కమిషన్ రిపోర్ట్లో ఆ రిపోర్ట్ అంతా దరిద్రంగా ఉంది, ఏం బాగాలేదు. ఒకటే ఒక సెంటెన్స్ బాగుంది, ఏంది అంటే ఫీజు నియంత్రణ చట్టం తేవాలి,